త్రయీ త్రివర్గ నిలజా త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి. త్రయీ వేదస్వరూపిణి. త్రయీ అంటే మూడు అని అర్థం. ఈ నామంలో మూడు వేదాలను సూచిస్తుంది. వేదాలు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. వీటిలోని విషయాన్ని త్రయీ విద్య అంటారు. 338వ నామం అమ్మవారిని వేదజనని అని తెలుపుతుంది. అంటే వేదములకు తల్లి. ఈ నామం ఆమె మూడు వేదాల రూపంలో ఉందని చెబుతుంది. ఋగ్వేదం ఆ అక్షరముతో ప్రారంభమవుతుంది. యజుర్వేదం ఈ అక్షరంతో ప్రారంభమవుతుంది. మరియు సామవేదం కూడా ఆ అక్షరంతో ప్రారంభమవుతుంది. ఆ మరియు ఈ మరియు ఆ కలిపితే ఐ అక్షరం వస్తుంది. ఈ ఐకి పూర్ణ బిందును చేరిస్తే అది ఐం అవుతుంది. ఐం అక్షరాన్ని మంత్రశాస్త్రంలో వాగ్భవ బీజం అంటారు. ఈ వాగ్భవ బీజం జ్ఞానస్వరూపిణి, వాగ్దేవి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు త్రయీ అయ్యింది. త్రివర్గ నిలయ ధర్మార్థ కామములకు నిలయమైనది. త్రివర్గ అంటే భూత, వర్తమాన, భవిష్యత్తులు లేదా ధర్మ, అర్థ, కామము. పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామాలతో పాటు మోక్షం కూడా ఉన్నది. ఆమె మోక్ష ప్రదాత కాబట్టి ఈ నామం ఆమె ఇతర పురుషార్థాలలో కూడా ప్రబలంగా ఉందని చెబుతుంది. ఆమె భూత, వర్తమాన, భవిష్యత్ అనే మూడు కాలాలలో కూడా ప్రబలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ధర్మార్థ కామాల సమన్వయం తిన్నగా సాగబడితే నాలుగవదైన మోక్షం దానంతట అదే వస్తుంది. ఈ ధర్మార్థ కామ మోక్షాలను గురించి పురుషార్థప్రద అన్న 291వ నామంలోను, మొదటి మూడు పురుషార్థ వర్గాలను గురించి త్రివర్గదాత్రి అన్న 760 నామం నందు కూడా వివరింపబడింది. త్రివర్గం అంటే పురుషార్థత్రయం కాకుండా కాలపరంగా భూత, భవిష్యత్, వర్తమానాలు, గుణపరంగా సత్వరజస్తమో గుణాలు, లోకపరంగా భూర్భువ స్వర్లోకాలు, ప్రణవపరంగా ఆ ఉ మా అక్షర వర్గాలుగా కూడా చెప్పుకోవచ్చును. ఈ మూడు వర్గములుగా ఉన్న వాటి యందు తన స్థానము గలది అగుట వలన అమ్మవారు త్రివర్గ నిలయ. త్రిస్థ మూడు విధాలుగా ఉండునది. సనాతన ధర్మంలో విజ్ఞానమంతా త్రిభుజాకారంలో ఉంటుంది. ఇవన్నీ అమ్మవారి రూపాలే. త్రిపురములు, త్రిలోకములు, త్రిమూర్తులు, త్రిగుణములు మొదలైనవి. శ్రీచక్రంలో కానీ మరి ఏ ఇతర స్త్రీ దేవతా చక్రాలలో కానీ ప్రధానంగా ఉండేవి త్రిభుజాలే. అమ్మవారికి సంబంధించినవి, అమ్మవారిపైనే ఆధారపడినవి అన్నీ మూడు మూడు వర్గాలుగానే ఉంటాయి. త్రిలోకాలు, త్రిగుణాలు, త్రేతాగ్నులు, త్రినాడులు, త్రివేదాలు, త్రిమూర్తులు, త్రిస్థానములు, పురుషార్థత్రయము, కాలత్రయము ఇలా మూడుగానున్న వాటిని మూడు శీర్షాలతో సూచించడానికి త్రిభుజం చాలా అనువుగా ఉంటుంది. అందుకని అమ్మవారిని సూచించడానికి త్రిభుజాన్ని యంత్రంగా ఎన్నుకున్నారు. త్రిపురమాలిని త్రిపురమాలిని శ్రీచక్ర 6వ ఆవరణకి అధిష్టాన దేవత. ఈ ఆవరణం సృష్టిని సూచిస్తుంది. కాముడు అని పిలువబడే శివుని భార్య పేరు మాలిని. అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసే రశ్మిమాలాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని త్రిపురమాలిని అనవచ్చును. శ్రీవిద్యా పంచదశాక్షరి మంత్ర త్రికూట స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. నిరామయ ఏ వ్యాధులు లేనిది. అమాయము అంటే వ్యాధి అని అర్థం. దేహానికి వ్యాధులుంటాయి కానీ ఆత్మకు వ్యాధులుండవు. అమ్మవారు ఆత్మస్వరూపిణి కాబట్టి నిరామయ. 551వ నామం సర్వవ్యాధి ప్రశమనిలో సూచించినట్లుగా ఆమె అన్ని వ్యాధులకు నివారణ, అంటే ఆమె అన్ని వ్యాధులను నయం చేస్తుంది అని అర్థం.
నిరాలంబ, ఆలంబనము అవసరము లేనిది. అన్నింటికీ ఆధారమైన వారే నిరాలంబులు కాగలరు. అమ్మవారు అన్నింటికీ ఆధారం కాబట్టే తనకు వేరే ఆలంబన లేదు. తనకు ఎవరైనా రక్షణగా ఉంటే బాగుండును అని కోరని వాడిని నిరాలంబుడు అనాలి. సృష్టి, స్థితి మరియు లయ కార్యాల కోసం ఆమె వేరే వారిపై ఆధారపడదని ఈ నామం చెబుతుంది. అమ్మవారికి మరియు పరమేశ్వరునికి మధ్య ఎటువంటి తేడా లేనందున ఆమె ఈశ్వరునిపై ఆధారపడదు. స్వాత్మ రామ, స్వ ఆత్మ రామ అని విడదీస్తే తన ఆత్మయందే ఆనందించున్నది అని అర్థం వస్తుంది. కానీ సర్వజీవుల ఆత్మ యొక్క స్వరూపం అమ్మవారే కనుక సర్వజీవుల ఆత్మలయందు విహరించున్నది అని ఈ నామానికి అసలు అర్థం. సృష్టి అమ్మవారి నుండి ఉద్భవించి తిరిగి అమ్మవారిలోనే లీనమవుతుంది. విశ్వం ఆమె మనస్సు నుంచి సృష్టింపబడినందున సర్వజీవుల ఆత్మలయందు అమ్మవారు విహరించును. 665వ నామమైన ఏకాకిని కూడా ఈ విశ్వంలోని అన్ని జీవులు పూర్తిగా ఒంటరిగా ఉన్న బ్రహ్మం యొక్క ప్రతిబింబాలు తప్ప మరొకటి కాదు అని స్పష్టం చేస్తుంది. అన్ని ఆత్మలు ఆ పరబ్రహ్మము నుండి పుట్టి ఆ పరబ్రహ్మమునందే లీనమవుతాయి అని ఈ నామం స్పష్టం చేస్తుంది. సుధాశృతి అమృతమును కురిపించినది. యోగా సాధనా ప్రక్రియలో కుండలిని శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గాన్ని అనుసరించి షట్చక్రాలను ప్రచోదన చేసి బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను విభేదన చేసి చిట్ట చివరకు సహస్రార కమలం చేరుతుంది. ఈ సహస్రార కమల కర్ణిక పూర్తిగా చంద్రమండలమే. ఈ చంద్రమండలం అత్యంత శీతలంగా ఘనస్థితిలో ఉంటుంది. సహజంగా అగ్నితత్వమైన కుండలిని శక్తి అనే అమ్మవారు ఘనస్థితిలో శీతలంగా ఉండే చంద్రమండలాన్ని చేరగానే ఆ ఘనస్థితి కరిగి ద్రవస్థితి పొందుతుంది. అలా ద్రవస్థితిలోకి వచ్చిన చంద్రుని వెన్నెలనే అమృతం అంటారు. ఇలా అమృతత్వాన్ని పొందుతుంది కాబట్టే దీన్ని సుధాసింధువు అన్నారు. సహస్రారంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వల్లనే ఇవన్నీ జరిగేది. అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతం సహస్రారం నుండి ధారాపాతంగా వర్షింపబడుతుంది. ఈ అమృత వర్షాన్ని సుధాసార అంటారు. ఇలా సుధావర్షాన్ని కురిపించే అమ్మవారికి సుధాశృతి అనే పేరు వచ్చింది. సహస్రారం నుండి కురిసే అమృతధారలో తడిసి తన్మయం చెందుతూ యోగులు అమ్మవారిలో లీనమైపోతారు. ఇక్కడితో జ్ఞాన విద్య సమాప్తం. త్రయీ త్రివర్గ నిలజా త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధాశృతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారమనటి బురదలో పూర్తిగా మునిగిన వారిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యం కలది. సంసారం అంటే ఆగకుండా సాగునది అని అర్థం. ఇక్కడ బురద అంటే ఊబి అని అర్థం. ఎంత ప్రయత్నిస్తే అంత క్రిందకు లాగేది ఊబి. ఇటువంటి సంసారమనే ఊబి నుండి బయటపడాలంటే అమ్మవారిని స్మరించి శరణాగతి చెందితే గజేంద్రుని శ్రీ మహావిష్ణువు రక్షించినట్లు, సముద్రంలో దిగబడిపోయిన భూమిని తన కోరలతో ఆదివరాహమూర్తి పైకి ఉద్ధరించినట్లు అమ్మవారు మనలను ఎంతో సామర్థ్యంతో ఉద్ధరిస్తుంది అని ఈ నామం చెబుతుంది. సౌందర్యలహరిలో ఆదిశంకరులు అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరి అన్న శ్లోకంలో జన్మజలదో నిమగ్నానాం మురరిపు వరాహస్య భవతి అని ఇదే విషయాన్ని చెప్పారు. సంసార సముద్రంలో దిగబడిన వారిని ఉద్ధరించడంలో అమ్మవారు ఆదివరాహ దంష్ట్ర వంటిది అన్నారు ఆదిశంకరులు. ఇక్కడ సంసారం అంటే పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం అని అర్థం చేసుకోవాలి. చావు పుట్టుక అనే చక్రం నుండి రక్షించి మోక్షాన్ని ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం. యజ్ఞప్రియ యజ్ఞములయందు ప్రీతి కలిగినది.
10 మందికి ఉపయోగపడే పనిని యజ్ఞము అంటారు. యజ్ఞము వలన శరీరములోను మనస్సులోను బయట ప్రకృతిలోను సంతులిత నెలకొల్పబడుతుంది. యజ్ఞము వలన సత్వగుణము బలపడుతుంది. లోకోపకార లక్ష్యం కలిగిన యజ్ఞాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని అమ్మవారు యజ్ఞప్రియ. దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మయజ్ఞాలు, ఏకాహము, సప్తాహము, చండీయాగాలు, రుద్రయాగాల దగ్గర నుంచి సత్రయాగాల దాకా ఎన్నో రకాల పరిమితులతో ఈ యజ్ఞాలుంటాయి. ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవే. మంచి పనులు యందు ఇష్టం కలిగినది అని ఈ నామానికి అర్థం. యజ్ఞోవై విష్ణువు అంటే యజ్ఞము అంటే విష్ణువు అని అర్థం. ఈ సందర్భంలో అమ్మవారికి తన సోదరుడు విష్ణు అంటే ఇష్టమని వివరించవచ్చు. యజ్ఞకత్రి యజ్ఞము చేయునది. అమ్మవారు సృష్టి విధానములోనే ఎన్నో యజ్ఞతుల్యమైన ప్రక్రియలను ఇమిడ్చింది. అందుకని అమ్మవారు యజ్ఞప్రియ ఒకటే కాకుండా యజ్ఞకత్రి కూడా. ఈ యజ్ఞాలు చెయ్యాలంటే గృహస్థులే చెయ్యాలి. ఆ గృహస్థులలో కూడా భార్య ఉన్నవారే చెయ్యాలి. అలా భార్యాభర్తలు కూర్చుని చేసే యజ్ఞాలలో భర్త రూపంలో ఉన్న గృహస్థును సోమయాజి అని, భార్య రూపంలో ఉన్న గృహిణిని సోమిదేవమ్మ అని అంటారు. ఈ ఇద్దరు ఆ యజ్ఞం పూర్తి అయ్యే వరకు మహేశ్వర మహేశ్వరి సమానులు. ఆ విధంగా సోమదేవమ్మ రూపంలో ఉండే పరమేశ్వరిని యజ్ఞకత్రి అంటారు. యజమాన స్వరూపిణి యజ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది. యజ్ఞము చేసే ముందు యజ్ఞం చెయ్యాలనే సంకల్పం గృహస్థుకు కలిగించున్నది అమ్మవారు. యజమాని చేత యజ్ఞకర్తృత్వాన్ని వహింపచేయడం కోసం యజమాని రూపంలో ఉన్న అమ్మవారిని యజమాన స్వరూపిణి అంటారు. యజ్ఞరూప అనే 768వ నామం అమ్మవారు యజ్ఞమును తన రూపముగా కలిగినది అని తెలుపుతుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి.